దిస్ ఈజ్ టైమ్. ఇప్పుడే వచ్చాను బాంబేకి. యాక్చువల్గా కళ్యాణ్ సార్ అంటే నాకు చాలా ఇష్టం కదా. ఈరోజు అప్పుడే సెరమోనీ అయిపోయింది అక్కడ ఏపీలో విజయవాడలో. కానీ అల్లు అర్జున్ సార్ రాలేదనేసి నేను రాలేదు. రేపు వెళ్ళిపోతున్నాను ఏది మన సిద్ధి వినాయక టెంపుల్కి. రేపు ఇక్కడి నుంచి బాంబే నుంచి రేపు టెంపుల్కి వెళ్తా. ఇప్పుడు తింటున్నానండి నేను. ట్రైన్ మొత్తం రిజర్వేషన్ ఇదిగోండి బిర్యానీతో నేను ఇక్కడి నుంచే బిర్యానీతో సెలబ్రేట్ చేసి రేపు టెంపుల్కి వెళ్ళి రేపు నేను వెంటనే హైదరాబాద్కి వస్తానండి. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఖచ్చితంగా నేను మైత్రి మూవీ మేకర్స్కి వస్తాను. మైత్రి మూవీ మేకర్స్కి నేను వచ్చినప్పుడు దయచేసి నాకు సినిమా ప్రమోషన్ ఇవ్వండి. నేను సినిమా ప్రమోషన్ చేస్తాను. ఎందుకంటే చేతిలో డబ్బులు లేవు. తినడానికి ట్రావెల్ ఛార్జెస్ మాత్రమే ఉన్నాయి. చాలా ఇబ్బందిలో ఉన్నాను. నేను ఈఎంఐలు అవి కట్టుకోవాలా నెక్స్ట్ మంత్. కాబట్టి మీ గొడవలు ఏమైనా ఉంటే మళ్ళీ పర్సనల్గా చూసుకుందాం. నా క్యారెక్టర్ అయితే ఇది. కళ్యాణ్ సార్ సెరమోనీకి కూడా నేను వెళ్ళుకోకుండా కేవలం ఆగున్నానంటే కేవలం అల్లు అర్జున్ సార్ కోసమే. ఎందుకంటే నా క్యారెక్టర్ ఇది కాదు. ఓకేనా? ప్లీజ్ అండి. ఇప్పుడే భోజనం చేస్తున్నాను మనీ లేకోకుండా. చూడండి మళ్ళీ భోజనం చేస్తున్నాను. మీరు కూడా భోజనం చేయండి. గీతార్సులు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళందరూ. నేను ఖచ్చితంగా ఫ్రైడే వస్తానండి. ఫ్రైడే కానీ సాటర్డే కానీ సండే ఈ 3 డేస్లో వస్తాను. డైరెక్ట్ మైత్రి మూవీ మేకర్స్కి వస్తాను. గీతార్స్కి వెళ్ళాను. ప్లీజ్ అండి సినిమా ప్రమోషన్ ఇవ్వండి. నాతో చేతిలో డబ్బులు లేవు. చాలా ఇబ్బందిలో ఉన్నాను. ఎందుకంటే నేను బయటకు ఎక్కడ వెళ్ళి బయట యూట్యూబ్ ప్రమోషన్స్ కానీ ఫుడ్ ప్రమోషన్స్ కూడా నేను చేయట్లేదు. ఇక్కడ కూడా నేను చేసే పొజిషన్స్లో లేను. ఓకేనా? థ్యాంక్ యూ. నేను వస్తానండి ఇక్కడి నుంచి. ఓకేనా?